నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబరు నెల 23వ తారీఖు 2024 సోమవారం నాడు సూర్యోదయ సమయం ఉదయం 6:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:44 వరకు. తిథి అష్టమి సాయంత్రం 5:08 వరకు. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉదయం 9:04 వరకు. వర్జ్యం సాయంత్రం 6:38 నుంచి రాత్రి 8:27 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:48 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు. రాహుకాలం ఉదయం 8:08 నుంచి 9:30 వరకు. యమగండ కాల సమయము ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:10 నుంచి తెల్లవారుజామున 5:58 వరకు. ఈ రోజు అమృత గడియలు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ నెల 23వ తారీఖు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. మేషాది ద్వాదశ రాశులలో ముఖ్యంగా మొదటిది మేషరాశి వారికి స్థిర చరాస్తి విషయంలో విభేదాలు కలుగుతాయి. కుటుంబ పరంగాను మంచి వాతావరణం నెలకొనబోతోంది. తీర్థయాత్రలు చేసే ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు నెరవేరుస్తారు. లాభాల పరంగా వ్యాపారస్తులకు మంచి సమయము. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, సినీ టీవీ నటీనట వర్గం వారికి, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు మీ కులదైవాన్ని స్మరించుకుని ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా అత్యంత అనుకూలమైన సమయం ఈ రోజు. ఇందులో ఉండే పురుషులకు, స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మిగతా అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలకు కొంచెం ఈ రోజు ఆటంకాలు కానీ, మాట పట్టింపులు కానీ వచ్చి అపనిందలు పడే అవకాశంగా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తను పాటించండి. తరువాత ఈ రోజు చివరలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక మీరు రేపటి నాటికి అంటే ఉత్తరోత్తర భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక ఈ రోజు సాయంత్రం సమయంలో చంద్రోదయాన్ని అంటే చంద్రుణ్ణి ఉదయించే సమయం చూసుకొని కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఈ రోజు మీరు చేయదగిన దర్శించదగిన ఆలయము రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ దర్శిస్తూ రామనామం కానీ లేదా విష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ 108 సార్లు ఉదయం పూట కనుక జపించినట్టయితే ఈ రోజులో ఉండే ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి బంధువులతో విరోధం గోచరిస్తోంది. కుటుంబంలో అన్యోన్యత లోపించే అవకాశం ఉంది. మనోవిచారము, వ్యాపారం మందకొడిగా జరగడము, లాభాలు అని అనుకున్న దగ్గర నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార విస్తరణలో కూడా ఈ రోజు ఏమీ చెయ్యకపోవడమే మంచిది. అటువంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే తదుపరికి మీరు వాయిదా వేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. మీ మిత్రులతో మాట పట్టింపు వల్ల విభేదాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా ఈ రోజు వాడుకోండి. దూరపు బంధువులతో సమాగమనము అంటే వారిని కలిసే అవకాశము. ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లో పెద్దలతో కనుక సంప్రదింపులు జరిపి అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే
సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సొంత పెత్తనంగా మీ అంతట మీరే కనుక ఆ నిర్ణయాలు తీసుకున్నట్టయితే దాని యొక్క పర్యవసానం కూడా మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా భరించవలసి వస్తుంది. కాబట్టి అది వ్యాపార రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా మీ అంతట మీరు సొంత నిర్ణయాలు ఈ రోజు అయితే తీసుకునే అవకాశం లేదు. మీరు ఎవరితోనైనా సంప్రదించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అయితే ధనానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. ధనం వ్యయమయ్యే అవకాశం కనపడుతోంది. నష్టమయ్యే అవకాశము, ఒకంత చేజారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధనం పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించండి. వివాహం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు కానీ చేసి ఆయనకి అరటి పండును నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఒడిదుడుకులు దాటించుకునే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా 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 చక్కని అనువైన కాలం అన్నమాట. అది ఈ రాశిలో ఉండే ఎవరికైనా సరే, ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో, వ్యవసాయంలో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మిథున రాశి వారికి ఈ రోజు చాలా చాలా శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేపట్టాలన్నా, ఏ కొత్త పని ప్రారంభించాలన్నా, ధనానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఈ రోజు ప్రణాళికలు వేసుకుంటే ఈ యొక్క ప్రణాళికలు మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటాయి. ధనప్రాప్తి ఉంది. వాహనము, వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాహన విషయంలో మీరు జాగ్రత్త వహించి నిపుణుల పరిశీలనలో, అంటే మీకు ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా తీసుకుని వాహనం కొనుక్కున్నట్టయితే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే కొద్దిపాటి జాప్యంతో మీరు ఏదైనా పని చేయాలి అని అనుకుంటే కనుక, కీలకమైన పని, ఆగిపోయిన పని ఏదైనా మొదలు పెట్టాలి ఈ రోజు తప్పదు అని అనుకుంటే కనుక అది మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పదు అని కనుక మీరు భావించినట్టయితే గణపతి ప్రార్థన చేసి గణపతికి ముడుపు కట్టి కనుక మీరు మొదలుపెట్టినట్టయితే కనుక ఆ జాప్యం కూడా లేకుండా సత్వరమే మీ పని అయ్యేలాగా, విఘ్నాలు తొలగిపోయేలాగా ఆ స్వామి అనుగ్రహం మీ మీద ఉండేలాగా కనిపిస్తుంది. అయితే శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. అయితే మీరు చెయ్యవలసిన పరిహారము ఏంటంటే నవగ్రహ ఆలయాల దర్శనతో పాటుగా అక్కడ ఉన్న రావి చెట్టు మొదల్లో కనుక తీయని నీరు కనుక మీరు పోసినట్టయితే, పోస్తూ అంటే తీయని నీరు అంటే పంచదార కలిపిన నీరు కానీ, బెల్లం కలిపిన నీరు కానీ పోస్తూ 19 ప్రదక్షిణాలు కనుక ఏ దేవాలయమైనా పర్వాలేదు, శనేశ్వర ఆలయం అంటే నవగ్రహ ఆలయాల్లో ఉంటే కనుక మరీ విశేషమైన ఫలితము. లేదు అని అనుకుంటే కనుక ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహార జయము, కార్యసిద్ధి, ధనవృద్ధి, భాగ్యవృద్ధి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు, లాభదాయకమైన రోజు అని కూడా చెప్పొచ్చు. కార్య సాఫల్యత అంటే మీరు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. దూరదేశ ప్రయాణాలు అంటే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ రోజు కనపడుతోంది. కార్య జయము, మీరు ఏ కార్యం తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత సౌఖ్యము అంటే మీరు మంచిగా మనశ్శాంతిగా ఉండి సుఖపడే అవకాశము ఈ రోజు కనపడుతోంది. గతంలో ఒత్తిడిలతో, మానసిక వేదనతో, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మృష్టాన్న భోజనము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రుల వలన లాభాలు కనబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులు రుణాలు తీర్చివేస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రము ఈ రోజు వ్యవసాయదారులు అస్సలు వెళ్ళొద్దు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, రామాలయము. ఈ మూడిట్లో ఏది మీకు అనుకూలంగా దగ్గరలో ఉంటుందో ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ మీకు తోచిన
దానాన్ని కనుక ఇచ్చినట్టయితే, మీ శక్తి కొద్దీ దానాన్ని ఇచ్చినట్టయితే చిన్న చిన్న ఆటంకాలు కానీ ఏవైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.